అది పోయిన కూడా ఏం చేస్తామంటే కోసుకోమను గొడవలతో వస్తుందిగా ట్రాక్టర్ కాదు గొడవలతో వస్తుందిగా ఆ మిరపకాయలు అయిపోయేటప్పుడు ఏదో ఒక రోజు ఖాళీ ఉన్నప్పుడు పాదులు పెద్ద చేయండి ఉంటే ఉంది తగలబడి కాస్త ఇది పెద్ద ఆ పండ్ల తోటకి ఆ పని అన్నీ నేను పూజ చేపిస్తున్నాను. అప్పుడు నా కలెక్షన్ కూడా అవసరం లేదు చేసుకోవచ్చు. ఎందుకంటే లోపల సపరేట్గా ఆర్డర్ ఆయన ఇవ్వలేదు, నేను ఇస్తాను. ఆయనకి చెప్తాను ఈ వారంలో మొత్తం మీకు నీళ్ళకి కానీ వాటికి కానీ దున్నుకున్నందుకు ఎరువులకి అన్నిటికీ పేమెంట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు అప్లోడ్ పెడతాడు. ఓకేనా? మా చిన్న లాకర్లు అన్నీ పడిపోతాయి. 500 అయినా 1000 అయినా ఒక ట్యాంకర్ పెట్టుకోండి. 4 రోజులు బిందెలు పట్టుకొని గ్యాస్ పైపు నుండి పెట్టుకుని ఇంకమ్మా ఇంకెవరున్నారు? ఆమె ఊరు నీకుందమ్మా? లేదు సార్, ఇంతవరకు మొక్కలు వచ్చింది. మీ ముగ్గురు ఇదే నెల ఫిబ్రవరి అయిపోయింది, మార్చి ఏప్రిల్ మే కాపాడు. ఆమెకు అదృష్టం ఉంటే మేలో వర్షం పంపిస్తాం, లేదనుకో ఇంకా జూన్లో ఒకేసారి సీజన్. 3 నెలలు మీరు ట్యాంకరే పెట్టుకోండి, మీకు పైసా కూడా నష్టం లేకుండా నీళ్ళకు కూడా కొట్టద్దు. ఓకేనా? ఇవాళ ఇచ్చేయండి, 2 రోజులు ఆగిచ్చేయండి. ఉంటే ముందే ఏంటి లేదు తప్పేం లేదు. ఇప్పుడు పెట్టిన 2 రోజులు పైసా పోదు. ఓకేనా? కాపాడుకుంటే 2వ సంవత్సరం మళ్ళీ ఎప్పుడు దాకా. ఓకేనా? అప్పుడు అవి పెట్టేయండి, ట్యాంకర్ పెట్టుకొని లేవు. ఎండాకాలం అయితే దాన్ని బట్టి 10 రోజులకు ఒకసారి పెట్టుకోండి. ఓకే, ఎండాకాలం మామూలుగా 15 రోజులకు ఒకసారి పెట్టుకుంటే ఏం కాదు. ఓకేనా?